హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇండియన్ గ్యారేజ్ అండ్ ట్రావెల్స్. సో ఈ వీడియోలో మనమైతే క్రెటా యొక్క మైలేజ్ టెస్ట్ చేయబోతున్నాం. సో ఐ హ్యావ్ డన్ మై కార్స్ ఫోర్త్ సర్వీస్. సో ఇప్పుడు మనకు మైలేజ్ పెరిగిందా తగ్గిందా, అసలు ఎంత ఇస్తుంది? క్రెటా డీజిల్ మాన్యువల్ అనమాట నా వేరియంట్, ఎస్ఎక్స్ ఆప్షనల్. సో ఇప్పుడు మనం ట్రిప్స్ అయితే రీసెట్ చేసేద్దాం మొత్తం టోటల్గా. ఫస్ట్ ట్రిప్ ఏ 0 ఉంది, ట్రిప్ బిని కూడా మొత్తం మనం 0 చేసేద్దాం. సో దట్ మనకు ఒక ప్రాపర్ ఐడియా ఉంటుంది. ఆల్మోస్ట్ ట్యాంక్ అయితే ఫుల్ ఉంది. సో ఇప్పుడైతే నేను శ్రీశైలంకి వెళ్తున్నాం అనమాట. ఎల్బీ నగర్ టు శ్రీశైలం అనమాట. మన రూట్ వచ్చేవరకు ఆల్మోస్ట్ ఒక 450 కిలోమీటర్స్ అవుతుంది అప్రాక్స్గా. సో మనకి 450 కిలోమీటర్స్లో మనకి ఎంత మైలేజ్ వస్తుంది అని మొత్తం తెలిసిపోతుంది. హైవేస్ ఉంటాయి, ఘాట్ రోడ్స్ ఉంటాయి, అండ్ ఆల్సో ట్రాఫిక్ కూడా ఉంటుంది లైట్గా. సో ప్రాపర్ ఒక రియల్ లైఫ్ టెస్ట్ అవుతుంది అనమాట ఈ టెస్ట్. సో దాన్ని బట్టి మీకు కూడా ఒక క్లారిటీ వస్తుంది క్రెటా ఎంత మైలేజ్ ఇస్తుంది ఆఫ్టర్ ఫోర్త్ సర్వీస్. సో ఫోర్త్ సర్వీస్లో ఇచ్చే మైలేజ్ మనకి ఫిఫ్త్ సర్వీస్ తర్వాత కూడా వస్తుంది. సో ఇంకా మనమైతే లేట్ చేయకుండా వెంటనే మన ట్రిప్ అయితే స్టార్ట్ చేసేద్దాం టు శ్రీశైలం. సో ఫైనలీ ఆఫ్టర్ 1 year వెళ్తున్నాను నేను శ్రీశైలంకి. సో లెట్స్ గో. ఫస్ట్ అయితే మీరు ఈ వీడియోకి ఒక లైక్ అయితే వేసుకోండి, లైక్ చేయండి. సో యా గైస్, ఫైనల్లీ రీచ్ అయిపోయినాం శ్రీశైలంకి. దర్శనం కూడా అయిపోయింది అనమాట. దర్శనం కూడా చాలా మంచిగా అయింది, రష్ లేకుండే. అండ్ ఇది వచ్చేవరకు మనకి శ్రీశైలం డ్యామ్ వ్యూ పాయింట్ అనమాట. చాలా బాగుంది శ్రీశైలం డ్యామ్ కూడా, కానీ గేట్స్ అయితే ఓపెన్ చేయలేదు. సో యా గైస్, ఇప్పుడైతే మనం రిటర్న్ స్టార్ట్ అయిపోతున్నాం హైదరాబాద్కి. సో ఆన్ ద వే ఒక వ్యూ పాయింట్ ఉంది, ఆక్టోపస్ వ్యూ పాయింట్. సో అది చూసుకొని మనమైతే రిటర్న్ అయిపోతున్నాం హైదరాబాద్కి. సో అది నేను మీకు చూపిస్తాను, స్టే ట్యూన్. సో యా గైస్, ఇప్పుడే మనమైతే ఆక్టోపస్ వ్యూ పాయింట్లోకి ఎంటర్ అయినాము. ఇక్కడ వచ్చేవరకు టికెట్ ఉందన్నమాట. పర్ హెడ్ టికెట్ వచ్చేవరకు 50 రూపీస్. అండ్ ఇది 5కి క్లోజ్ అవుతుంది గైస్. సో కార్ పార్కింగ్ అయితే చేసేసిన నేను బయట. అండ్ ఇప్పుడైతే మీరు వ్యూ చూడడానికి రెడీ ఉండండి. వ్యూ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. ఇన్ 3, 2, 1. ఫైనలీ ఇంటికైతే వచ్చేసిన గాయస్. అండ్ డైరెక్ట్ ఆక్టోపస్ వ్యూ పాయింట్ తర్వాత నేనైతే ఏది షూట్ చేయలేదు, ఎందుకంటే ఇంకా డ్రైవింగ్ మీద కాన్సన్ట్రేట్ చేసిన మొత్తం ఫాస్ట్ ఇంటికి వచ్చేద్దామని. సో ఆక్టోపస్ వ్యూ పాయింట్ తర్వాత మళ్ళీ నేనైతే మైసిగండి టెంపుల్ దగ్గర ఆగి దర్శనం చేసుకొని స్టార్ట్ అయిపోయినా. సో మీలో ఎంతమందికి మైసిగండి టెంపుల్ తెలుసో కింద కామెంట్ చేయండి. అండ్ ఇప్పుడైతే మనం డీటెయిల్స్ మాట్లాడుకుందాం. మొత్తం ట్రిప్ ఎంత అయింది, మైలేజ్ ఎంత అయింది అని మొత్తం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఫైనల్ అయితే ట్రిప్ అయిపోయింది. హైదరాబాద్ టు శ్రీశైలం అనుకోండి. ఐ మీన్ ఎగ్జాక్ట్ పాయింట్ చెప్పాలంటే ఎల్బీ నగర్ టు శ్రీశైలం టోటల్ 427 కిలోమీటర్స్. అండ్ మన క్రెటా ఎస్ఎక్స్ డీజిల్ మాన్యువల్ వచ్చేవరకు మనకి మైలేజ్ 15.6 కిలోమీటర్స్ పర్ లీటర్ ఇచ్చిందనమాట. అండ్ టోటల్ డ్రైవింగ్ అవర్స్ వచ్చేవరకు 9 hours 27 minutes. సో ఐ మీన్ మొత్తం మనకి ఈ మైలేజ్ అనేది మనకి రియల్ టైమ్ డ్రైవింగ్ స్టైల్లో వచ్చిందనమాట. నాది చాలా స్మూత్ ఉంటుంది నా డ్రైవింగ్ స్టైల్. అండ్ సో యా గైస్, దిస్ ఇంక్లూడ్స్ ఘాట్ రోడ్స్, హైవేస్. అండ్ నా మినిమం క్రూజింగ్ స్పీడ్ వచ్చేవరకు అరౌండ్ 80 కిలోమీటర్స్, 60 to 80 కిలోమీటర్స్ ఉండే అనమాట ఆన్ యావరేజ్. సో యా, ఇప్పుడు మీరు చూసుకుంటే 15.6 ఇచ్చిందనమాట నాకు. సో మీరు కమెంట్ డౌన్ చేయండి 15.6 అంటే ఎంత మనీలో మనము శ్రీశైలం వెళ్ళి రావచ్చో మీరైతే కమెంట్ చేసి పెట్టండి నాకు, సో దట్ అందరికీ తెలుస్తుంది. అండ్ ఆల్సో మీ దగ్గర కనుక క్రెటా ఉంటే మీ క్రెటా ఎంత మైలేజ్ ఇస్తుందో చెప్పండి. ఆఫ్టర్ థర్డ్ సర్వీస్ నాకైతే ఈ మైలేజ్ ఆఫ్టర్ ఫోర్త్ సర్వీస్ నాకైతే ఈ మైలేజ్ ఇస్తుంది. సో యా, ఒకవేళ మీది 4th కంటే ఎక్కువ 5th సర్వీస్ అయితే మీ కార్కి ఎంత మైలేజ్ ఇస్తుందో కూడా కమెంట్ సెక్షన్లో చెప్పండి, సో దట్ అందరికి తెలుస్తుంది. అండ్ సో
that's it for this video, guys. If you like this video, please do like, comment and subscribe to my channel. అండ్ ఎవరైనా క్రేటా కొనాలని చూస్తున్నా కానీ ఆల్రెడీ క్రేటా ఓనర్స్కి కానీ ఈ వీడియో మాత్రం షేర్ చేయండి, సో దట్ ఇట్ విల్ బీ వెరీ యూస్ఫుల్. అండ్ మీ దగ్గర క్రేటా ఉంటే మాత్రం కమెంట్ సెక్షన్లో పెట్టండి నాకు మీకు ఎంత మైలేజ్ వస్తుంది అని, అలాంగ్ విత్ విచ్ వేరియంట్, మాన్యువల్ ఆర్ ఆటోమేటిక్, సో దట్ అందరికి తెలుస్తుంది. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో, సైనింగ్ ఆఫ్.